శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఆ! అంటే అంబటి గారున్నారు గదా! అంబటి రాంబాబు గారు. ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఆయన మీద ట్రోల్స్ అనేవి ఎక్కువయిపోయాయి. అండ్ రీసెంట్‌గా గూడా నిన్న గూడా జగన్ గారు వెళ్ళి ఇంట్లో వాళ్ళని పరామర్శించారు. అది గూడా ట్రోల్ చేసేసారు. లైక్ ఆయన ఎళ్లి ఇట్లా నెత్తి మీద చెయ్యి పెట్టడం, మళ్ళీ ఇలా తీసి ఇలా ఇంకో అమ్మాయి మీద పెట్టడం. సో, ఇవన్నీ గూడా ట్రోల్స్ ఎక్కువయిపోతూ ఉన్నాయన్నమాట. దీని గురించి ఏం మాట్లాడతారు? ఏం లేదమ్మా. ఇప్పుడు ఆయన పరామర్శించడానికి వచ్చాడు. ఎందుకు పరామర్శించడానికి వచ్చాడు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన పార్టీలో లాస్ట్ టైం అధికారంలో ఉన్నప్పుడు ఒక పెద్ద స్థాయిలో ఉన్న మంత్రి, పైగా ఒక మంచి స్పోక్స్ పర్సన్ కూడా, బాగా మాట్లాడేవాళ్ళు, అందరినీ తిట్టేవాడు, తిట్టమన్నప్పుడల్లా యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తి. అతనుకి సడన్గా అరెస్ట్ అవ్వాల్సి వచ్చింది. పైగా వాళ్ళ ఇంటి మీద దాడి చేశారు అని తెలిసినప్పుడు ఈయన ఖచ్చితంగా రావాలి. మంచి పని ఏం చేశాడంటే జైలుకి వెళ్లకుండా వీళ్ళ ఇంటికి వచ్చాడు. నాకు అది నచ్చింది. ఎందుకో చెప్పనా, చాలా మంది ఏమన్నా రాజకీయ నాయకులు అరెస్ట్ అయితే వీళ్ళందరూ జైలుకి వెళ్ళి పరామర్శించాలి అనుకుంటారు. మీరు వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నారు. జైల్లో ఏంటంటే వీక్లీ ట్వైసే కలవాలి ఎవరన్నా వస్తే అని ఒక రూల్ ఉంటుంది. వీక్లీ ట్వైసే. ఇప్పుడు జైల్లో ఉన్నారు అంటే వాళ్ళ కొన్ని పర్సనల్ అవసరాలు ఉంటాయి కదా, సబ్బో, బ్రషో, ఇంకేదో 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 అడగాలనుకుంటే వాళ్ళ భార్యనో కొడుకునో కూతుర్నో ఎవరినన్నా అడుగుతారు. మిమ్మల్ని అడగరుగా. వాళ్ళు వెళ్ళొద్దు, వాళ్ళ ఫ్యామిలీలను కలవాలి. ఫ్యామిలీ కలిసి ఏమైందమ్మా పరిస్థితి, ఎక్కడి దాకా వచ్చింది, అడ్వకేట్తో మాట్లాడారా, లేదా వాళ్ళ అడ్వకేట్తో మాట్లాడండి. ఏంటి సార్ ఏంటి పరిస్థితి, ఎప్పుడు బెయిల్ వస్తుంది. నువ్వు వెళ్ళి ఆయనను కలవద్దు. అప్పుడు ఏంటి, ఉన్న 2 ములాఖాతులు నువ్వు పాడు చేసావు అనుకో, ఆయనకి ఏదో అవసరం ఉంటుంది, నెక్స్ట్ వాళ్ళ భార్య మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తారు. అప్పటి వరకు లోపల నలిగిపోతా ఉంటారుగా. అందుకని ఎవరు జైల్లో ఉన్నా, ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే, మీరు ఏందో పుష్పగుచ్చాలు పట్టుకొని సంఘీభావం తెలపడానికి వెళ్ళొద్దు, వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. కుటుంబ సభ్యులు వెళ్తే చాలు. ఈయన మంచి పని చేశాడు, ఇటు వచ్చాడు. కుటుంబానికి వచ్చి ఎక్కడ పగిలింది, ఏది విరిగింది అన్నీ చూశాడు. ఎన్ని రాళ్ళు విసిరారో కనుక్కున్నారు. సరేలే జాగ్రత్తగా ఉండండి, మీకు మంచి పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఉంది కదా అని చెప్పేసి అక్కడ నుంచి వెనుదిరిగాడు. ఇంకా తర్వాత ప్రెస్ మీట్ పెట్టేసి ఆయన ఏదో చెప్పాడు, లడ్డు గురించి, నెయ్యి గురించి, అది ఇది తాలింపు గురించి చెప్పుకుంటూ వచ్చాడు. అంతవరకు బాగానే ఉంది. నౌ వాట్ హ్యాపెండ్, జైల్లో అంబటి ఉన్నప్పటి నుంచి ట్రోల్స్ ఎక్కువైపోయాయి. మొన్న రాజమండ్రిలో పులి సంచారం అనే ఒక వార్త వచ్చింది. రాజమండ్రిలో పులి తిరుగుతుందంట, జైల్లో ఏమో అంబటి ఉన్నాడు, ఆ పులి అటు తిరిగి సెంట్రల్ జైల్లో దూకితే ఏంటి పరిస్థితి అని ఎవడో రాశాడు. అరే అలా ఎలా రాస్తారు వీళ్ళు, లేక ఈయన అరెస్ట్ అవ్వడం ఏంటి, ఆ పులి రావడం ఏంటి, ఇటు లింకే ఉంది, ఏమీ లేదు, సంబంధమే లేదు. నెక్స్ట్ మళ్ళీ జైల్లో అంబటి అంట. అంతకుముందు ఆయన డాన్స్ వీడియో బాగా ఫేమస్ కదా. జైల్లో అంబటి టైంపాస్ కాక డాన్స్ క్లాసులు పెట్టాడంట వేరే ఖైదీలకి. చిరంజీవి హుక్ స్టెప్ను మించేలాగా స్టెప్పులు సృష్టించాడంట. మరి దాన్ని ఏమన్నా అలా రాస్తున్నారు ఒక్కొక్కరు. మళ్ళీ ట్రోల్స్, ఈ మీమర్స్, ట్రోలర్స్, రకరకాల మీమ్స్, ట్రోల్స్ అన్ని చేస్తా వస్తున్నారు. అక్కర్లేదు అంత అవసరం. ఎందుకు, ఒక మనిషి అరెస్ట్ అయ్యాడు అంటే ఏదో తప్పు చేసి అరెస్ట్ అయి ఉంటాడు. సో పోలీసులు అరెస్ట్ చేశారు అంటే తప్పున్నా లేకున్నా ఎఫ్ఐఆర్ ఉంటే వాళ్ళు అరెస్ట్ చేశారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. ఒక జడ్జి శిక్ష వేశాడు అంటే ఏదో చూసే కదా శిక్ష వేస్తారు. ఏం లేకుండా అయితే ఊరికే వేరుగా అందరికీ శిక్షలు వేసుకుంటూ పోవడానికి అదేం ఉండదు. పైగా 14 రోజులు రిమాండ్. ఆయన మాట్లాడే మాటల వల్ల ఎవరో రెచ్చిపోయి కొట్టుకున్నారు. మనుషుల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడొద్దు అనేది ఓవరాల్. ఒక అరెస్ట్ అయితే ఇది చూసి మిగతా వాళ్ళు నేర్చుకుంటారని ఒక విషయం అయితే జరిగింది, అంతే. దాన్ని మరి అంత ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. ఆయనకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళు కూడా చాలా ఫీల్ అవుతారు. మరి అట్లాంటప్పుడు ఆయన అన్నప్పుడు వీళ్ళు ఫీల్ అవ్వరా అంటే అఫ్ కోర్స్ ఫీల్ అవుతారు. అలానే ఒకరి మీద అనుకుంటూ ఉంటే ఇంకెక్కడికి వెళ్తారు. ఒక దగ్గర ఎండ్ అనేది ఉండాలి కదా. సో ఈయన జైలు రూమర్స్ అయితే రెగ్యులర్గా వస్తూనే ఉన్నాయి. అండ్ జగన్ గారు జైలుకి వెళ్లకుండా వీళ్ళ ఫ్యామిలీని కలిసి నాకు నిజంగా హ్యాపీగా అనిపించింది. దాంట్లో కూడా మళ్ళీ ఆయన అమ్మ 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 అంటుంటే ఏదో యేసయ్య ఆశీర్వాదాలు ఇస్తున్నాడు అని కింద రాశాడు. తప్పు, అలా చేయకూడదు. కులం, మతం, ప్రాంతం చాలా సెన్సిటివ్ ఇష్యూస్. ఏ దేవుడిని విమర్శించొద్దు, ఏ కులాన్ని విమర్శించొద్దు, ఏ మతం జోలికి వెళ్ళొద్దు, ఏ ప్రాంతం జోలికి వెళ్ళొద్దు. అవునా, అసలు వెళ్ళకూడదు. అట్లాంటి దాంట్లో ఇవి కూడా చేర్చాలి. మరి ఏ అంశం పెట్టి కొట్టుకోవాలి మేమని కొత్తవి కూడా సృష్టించుకున్నారు వాళ్ళు. ఏంటి, సినిమా హీరోల విషయంలో కొట్లాడుకోవడం,
రాజకీయ పార్టీ విషయంలో మా పార్టీ అంటే మా పార్టీ అని కొట్లాడుకోవడం, చివరికి బిగ్ బాస్ కంటెస్టెంట్లు మా కంటెస్టెంట్ కూడా కొట్లాడుకోవడం, తో కూడా కొట్టుకుంటారు. కొట్లాడడం అంటే Content వీళ్ళకి లేకపోతే క్రియేట్ చేసుకుంటారు. వీళ్ళకి కొట్లాడడానికి ఒక అంశం కావాలి అక్కడ. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అయినప్పుడేమో బాబా అని చూస్తారా, మళ్ళీ ఈ ఇండియన్ టీం వాళ్ళే స్టేట్ డివైడ్ అయ్యి ఐపీఎల్ ఆడినప్పుడు మళ్ళీ కొట్టుకొస్తారు. ఆర్సీబీ, సిఎస్కే అట్లెట్లా కొట్లాడుకుంటారు మరి? ఇక్కడున్న ప్రేమ ఇక్కడ ఎలా తగ్గిపోయింది అంటే కొట్లాడుకోవడానికి ఒక అంశం కావాలి. అట్లాంటి వాళ్ళని రెచ్చగొట్టేలాగా ఈ స్థాయిలో ఉన్న వాళ్ళు మాట్లాడకూడదు అనేది సారాంశం.